హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మనం వీడియోలోకెళ్ళే ముందైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేస్తే మనం ఎప్పుడు పెట్టిన వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ ఫోన్‌లోకి వస్తుందన్నమాట. సో, అందుకని చెప్పి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది కదా! థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో, మా మామయ్యకైతే కొడుకు పుట్టాడనమాట. మాకు బామ్మర్ది అయితే వచ్చేసాడు. వి ఆర్ సో హ్యాపీ. ఇంకా మేమైతే హాస్పిటల్ ముందైతే దిగిపోయాము. ఎప్పుడు అంటే 12కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 3 అయిపోయిందనమాట. ఇంకా కొంచెం ఆకలేస్తేను ఇక్కడ హాస్పిటల్ ముందే ఇక్కడ ఒక పాయింట్ ఉండే అనమాట, ఫ్రూట్ షాపు. దాంట్లోనే బత్తాయి జ్యూస్ కనిపించింది. సో, అందుకని చెప్పేసి నేను, మా పాప, మా మమ్మీ ముగ్గురం అయితే జ్యూస్ అయితే తాగాము. ఇంకా తాగేసి లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా దాంతోనే ఇంకా తాతయ్య ఫోన్ చేసి నేనే బయటకు వచ్చేస్తున్నానని చెప్తే ఇంకా తాతయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా బయటికి రాగానే ఇంకా మా బామ్మర్దిని చూసేవాళ్ళు చూస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నారు. సో, ఇక పలకరించేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఈ హాస్పిటల్ అయితే ఎంత బాగుంది తెలుసా? అసలు ఇది సింగరేణి హాస్పిటల్. అలాగే గవర్నమెంట్ లానే ఉంది. కాకపోతే ఇంకా కొంచెం నీట్‌గా మంచిగా ఉండే అన్నమాట. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుండే. ఇంకా ఈ హాస్పిటల్‌లో ఏంటి అనంటే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. మేబీ ప్రేయర్ చేసుకొని లోపలికి వెళ్తారేమో అట్లా అని చెప్పేసి కావచ్చు. సో, అవన్నీ కూడా ఉండే బాగా అనిపించింది టెంపుల్ ఉండేసరికి అయితే. లోపల కూడా చాలా నీట్‌గా ఉంది. నాకు తెలిసి ఎందుకు అనంటే సింగరేణి వాళ్ళే ఇందులోకి వస్తారు కాబట్టి ఎక్కువ అంతా ఉండరు కదా! సో, అందుకని చెప్పేసి నీట్‌గా ఉందేమో. ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ ఉండరు కదా అనమాట ఘాట్లో ఉన్నట్టు. సో, అలా అనమాట. తనే అండి మా బామ్మర్ది. ఎంత బాగున్నాడు తెలుసా? ఈ వీడియోలో కొంచెం అలా అనిపిస్తున్నాడు కానీ రియల్‌గా అయితే చాలా వైట్‌గా ఉన్నాడు. ఎంత వైట్ అంటే ప్యూర్ వైట్ ఉండే అనమాట. ఇంకా నేనైతే ఎత్తుకున్నాను. ఎత్తుకునేసరికి ఏడుస్తుండు. ఇంకా చాలా బాగుండే అనమాట. ఇంకా చూస్తూ అట్లా కాసేపు మాట్లాడి ఇంకా ఇక బయటికైతే వచ్చేస్తున్నాం. ఎందుకు అంటే ఇంకా తినలేదు కదండీ. 1కి 12కి అట్లా స్టార్ట్ అయిపోయాం మేము. సో, ఇంకా లంచ్ అయినా చేద్దామని చెప్పేసి బయటికైతే వెళ్తున్నాము. బయటికి ఎందుకు అనంటే బయట ఇట్లా పార్క్‌లా ఉండే అనమాట. లోపల ఇట్లా లంచ్ చేసేవాళ్ళు చేస్తున్నారనమాట. లోపల మెడిసిన్స్ బిల్ అట్లా హాస్పిటల్ లోపల తినడం ఇష్టం ఉండదు కదండీ కొంతమందికి. అలా అని చెప్పేసి ఇంకా తాతయ్య, పిన్ని, తమ్ముడు, నేను మేమందరం అయితే ఇక్కడ వచ్చేసి లంచ్ చేసామన్నమాట. ఇంకా చేసేసి ఇంకా హాస్పిటల్ మొత్తం మీకు ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది తెలుసా అండి. చాలా బాగుంది. దేని దానికి ఉందన్నమాట. వెహికల్స్‌కి అలాగే టెంపుల్ పక్కనే పార్క్, చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. మంచిగా ఉంది హాస్పిటల్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఏ హాస్పిటల్ అయినా అక్కడ ఉండడానికి అంత ఇష్టపడరు ఎవరు. కాకపోతే ఇదంతా పీస్‌ఫుల్‌గా, నీట్‌గా మంచిగా వర్కర్స్ కూడా చాలా బాగున్నారన్నమాట. బాగుండే. నాకైతే నచ్చింది హాస్పిటల్ అయితే. ఇంకా చూసేసి ఇంకా చాలా టైం అయిపోతుంది అప్పటికే. అలా అని చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంతవరకు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఇలాగే నా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నేను మీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ముందు వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా కొంచెం నాకు ఇన్స్పిరేషన్‌గా కూడా అనిపిస్తుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ. Thank you so much. Bye bye.